దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 38, 39 అధ్యాయము, 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్మలను వేసెను. దాని కొమ్మలు దానితో ఏకాండమైనవి. దానికి ఎత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఎత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగా ఉన్న వల వంటి ఎత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఎత్తడి జల్లెడ యొక్క 4 మూలలలోనూ దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, దాని ఎత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఎత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దెలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి, వాటి స్తంభములు 20, వాటి ఎత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి, వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూ ఉన్న దాని తెరలన్నీ పేనిన సన్న నారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోదలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణపు ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్న నారతో చేయబడి నదియునైన బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వాటి బోదలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు పందిర పదార్థములు మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడైన బెసాలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునే ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి 1/2 తులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదలకు పొడిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఎత్తడి 280 మణుగుల 2,400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఎత్తడి వేదికను, దానికి ఎత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణము ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూ ఉన్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. 39వ అధ్యాయం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలంలో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల
సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ఎఫోదును చేసెను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ సన్న నారతోనూ చిత్రకాన్ని పనిగా నేయుటకు బంగారు రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించి దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచులయందు దాన్ని కూర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమే దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతోనూ చేయబడెను. అట్లా యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఎఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు పనివలే బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదే, జానెడు పొడుగు జానెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మణుల గల పంక్తి రెండవది. గరుత్మాత్కము యష్మురాయి ఇంద్రనీలము గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసులు కొనలను ఆ 2 జవలకు తగిలించి ఎఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు ఎదుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని ఎదుటి ప్రక్కన ఎఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకం ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లుగా అది ఎఫోదు నుండి విడిపోకుండునట్లు ఆ పతకమును దాని ఉంగరములకును ఎఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు చొక్కాయి కేవలం నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్త వర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్న నార చొక్కాయిలను సన్న నార పాగాను అందమైన సన్న నార కుల్లాయిలను పేనిన సన్న నార లాగులను నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడన్న వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ దాని కొలుకులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవత్సల తోళ్ల పైకప్పును కప్పు తెరను సాక్ష్యపు మందసమును దాని మోతకర్రలను కరుణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించి దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరసను దాని ఉపకరణములన్నిటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలా ద్వారమునకు తెరను ఇత్తడి బలిపీఠమును దానికుండి ఇత్తడి జల్లెడను దాని మోతకర్రలను దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్ళను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ పరిశుద్ధ స్థలములోని
యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనక మోషే వారిని దీవించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడులు దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు. అయ్యా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మనది నా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, నిందారహితంగా నిలవబెట్టండి, నీతిమంతులుగా తీర్చండి ప్రభా. ఉదయకాలంన ఈ విజ్ఞాపన ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోండి. అయ్యా, వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి నాయన. అయ్యా, నీ మందిరము యొక్క అయ్యా ప్రత్యక్షపు గుడారము అయ్యా నాయన ఏ విధంగా నువ్వు ఆజ్ఞాపించితివో ఆ విధంగా మోషే నాయన ఇశ్రాయేలు చేసిరి ప్రభా. నాయన అలా చేయటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నాయన, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నాయన అనుసరించి నడుచుకుంటే నువ్వు దీవించే దేవుడవు. అయ్యా తండ్రి నాయన, నీ చిత్తానుసారంగా నడుచుటకు కృపనిచ్చే దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. మా కుటుంబస్తుల అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను క్షమించు. మా బంధువులు, మా స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకో. మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకో. మాలో శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. అన్ని విషయాల్లో బలపరిచే దేవుడవు నువ్వు మాకుండగా ప్రభా. మమ్మల్ని బలపరచు వారిని బట్టి మేము సమస్తమును చేయగలము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా పట్టణంలో గొప్ప జీవాన్ని రగిలించండి. మా పట్టణ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. ప్రత్యేకించి అయ్యగో సేవ చేసిన ప్రతి పరిచర్య చేసే ప్రతి బిడ్డని గడువు ప్రభా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా, ప్రేయర్ టవర్స్లో ఎన్ని అయితే ప్రేయర్ టవర్స్ ఉన్నాయో ప్రేయర్ టవర్స్లో ప్రార్థనలు చేసిన ప్రార్థనా బృందాలను అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. అయ్యా, ఇంకనూ అనేక ప్రేయర్ టవర్స్ ప్రభా నాయన. అయ్యా నాయన పట్టణాల్లో, పల్లెల్లో లేచునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రార్థించే ప్రార్థనా బృందాలు యేసు నామములో లేచుదురుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక ప్రభా. నీ కనికరం దిగి వచ్చునుగాక నాయన. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోనైనా నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మీరు వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని, ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకించి అయ్యా, మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఉన్న 150 కోట్ల ప్రజల మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి ప్రభా. వారి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో మన్నించండి, విగ్రహారాధనను క్షమించండి. అయ్యా తండ్రి, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. మతోన్మాద శక్తుల నుంచి మా దేశానికి విడుదల కలుగునుగాక. అయ్యా, కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థించినప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మీరే స్వస్థపరచండి. అయ్యా, మా దేశంలో నాయన శాంతి సమాధానాలు ఉంచండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, కరువులు, భూకంపాలు, అయ్యా వరదలు, అయ్యా ఏ నాయన ఏమి సంవత్సరం ప్రభా నాయన. అయ్యా నాయన మా దేశాన్ని నాయన పాడు చేయకుండా, అయ్యా తండ్రి మా దేశానికి నష్టం కలగకుండా అయ్యా మీరే కృప చూపండి. కడవరి వర్షమే దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి, కోటాను కోట్ల ఆత్మలను రక్షించమని ఉదయకాలంన వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి, నడిపించమని వేడుకుంటున్నాం. యేసయ్యా, నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. పరిశుద్ధుడై ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. దిన ఆహారం మాకు నేడు దయచేయం. ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.